మెగాస్టార్ చిరంజీవి తాజాగా మన శంకర వరప్రసాద్ గారితో బ్లాక్బస్టర్ అందుకుని 300 కోట్ల రూపాయలు క్లబ్లోకి చేరారు. ఈ ఊపుతో ఆయన 158దో సినిమా దర్శకుడు బాబీ కొల్లితో తెరకెక్కనుంది. మాస్ యాక్షన్ డ్రామాగా రూపొందనున్న ఈ చిత్రంలో కూతురు సెంటిమెంట్ కీలకమని టాక్. ఈ పాత్ర కోసం కృతి శెట్టిని తీసుకుంటున్నారన్న ప్రచారం వైరల్ అయినా మేకర్స్ అవన్నీ అవాస్తవమని క్లారిటీ ఇచ్చారు. నటీనటులు, టెక్నికల్ టీంపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ఈ ప్రాజెక్ట్పై మెగా ఫ్యాన్స్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మెగాస్టార్ చిరంజీవి పేరు వినిపిస్తే చాలు బాక్సాఫీస్ వద్ద ఒక ప్రత్యేకమైన వైబ్రేషన్ క్రియేట్ అవుతుంది. 4 దశాబ్దాలకు పైగా సాగుతున్న కెరీర్లో ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనా తన క్రేజ్ను మాత్రం ఏనాడూ తగ్గనివ్వని అరుదైన స్టార్ ఆయన. తాజాగా మన శంకర వరప్రసాద్ గారు ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిరంజీవి మాస్, ఫ్యామిలీ ఆడియన్స్ని ఆకట్టుకుంటూ కెరీర్లో తొలిసారి 300 కోట్ల రూపాయలు క్లబ్లోకి ప్రవేశించారు. ఈ విజయంతోనే చిరంజీవి కెరీర్లో 158దో సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. గతంలో వాల్తేరు వీరయ్య తో భారీ కమర్షియల్ సక్సెస్ అందించిన దర్శకుడు బాబీ కొల్లితో మళ్లీ కలవడం ఈ ప్రాజెక్ట్పై మెగా ఫ్యాన్స్లో ప్రత్యేక ఉత్సాహాన్ని నింపింది. మెగా 158గా ప్రచారంలో ఉన్న ఈ సినిమా వచ్చే నెలలో లాంఛనంగా ప్రారంభం కానుండగా మార్చి నుంచి చిరంజీవి రెగ్యులర్ షూటింగ్లో పాల్గొంటారని సమాచారం. ఈ సినిమాలో చిరంజీవిని ఇప్పటివరకు చూడని కొత్త షేడ్లో చూపించేందుకు బాబీ కొల్లి ఓ సాలిడ్ మాస్ యాక్షన్ డ్రామాను ప్లాన్ చేస్తున్నట్లు టాక్. యాక్షన్తో పాటు బలమైన ఎమోషన్, సెంటిమెంట్ కలబోసిన కథగా ఈ చిత్రం రూపుదిద్దుకుంటుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా కూతురు సెంటిమెంట్ ఈ కథలో కీలకంగా ఉండబోతుందన్న వార్తలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. తండ్రి, కూతురు మధ్య భావోద్వేగ బంధం, దానికి సంబంధించిన సంఘర్షణలు, పవర్ఫుల్ యాక్షన్ ఎలిమెంట్స్ చిరంజీవి ఇమేజ్కు కొత్త డైమెన్షన్ ఇవ్వనున్నాయన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ క్రమంలోనే ఈ సినిమాలో చిరంజీవి కుమార్తె పాత్ర కోసం ఉప్పెన ఫేమ్ కృతి శెట్టిని ఎంపిక చేసినట్లు వార్తలు తెగ హల్చల్ చేస్తున్నాయి. యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ కావడంతో ఆమె పేరు బయటకు రావడం అభిమానుల్లో మరింత ఆసక్తిని రేకెత్తించింది. అయితే ఈ ప్రచారాలపై చిత్ర యూనిట్ వెంటనే స్పందించింది. కృతి శెట్టి చిరంజీవి కూతురు పాత్రలో నటిస్తోందన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని, అవన్నీ పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేసింది. అధికారికంగా తాము సమాచారం ఇచ్చేంత వరకు ఇలాంటి ఊహాగానాలను నమ్మొద్దని మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. దీంతో ఈ రూమర్స్కు ఫుల్ స్టాప్ పడినట్టయింది. ఇక నటీనటులు, టెక్నికల్ టీం విషయంలో కూడా ఈ సినిమాపై ఆసక్తికరమైన టాక్ వినిపిస్తోంది. మలయాళ ఇండస్ట్రీ అగ్ర నటుడు మోహన్ లాల్ ఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపించనున్నారన్న వార్త అభిమానులను ఉత్సాహపరుస్తోంది. చిరంజీవి మోహన్ లాల్ స్క్రీన్ షేరింగ్ ఉంటే థియేటర్లలో వచ్చే ఇంపాక్ట్ ఎలా ఉంటుందోనన్న అంచనాలు పెరుగుతున్నాయి. ఇక ప్రపంచ మాజీ సుందరి ఐశ్వర్యరాయ్ ఇందులో కీలక పాత్రలో నటించనున్నారన్న వార్త మరింత ఆసక్తి రేపుతోంది. టెక్నికల్గా ఈ సినిమాను హై స్టాండర్డ్స్లో రూపొందించేందుకు మేకర్స్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని టాక్. మ్యూజిక్ డైరెక్టర్గా ఆస్కార్ అవార్డు గ్రహీత ఏ.ఆర్. రెహమాన్ పేరు పరిశీలనలో ఉండటం సినిమాపై అంచనాలను మరో మెట్టు ఎక్కిస్తోంది. అలాగే సినిమాటోగ్రఫీ, మేకింగ్ పరంగా కూడా బాబీ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నాడట. మొత్తం మీద మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో మరో మైలురాయిగా నిలిచేలా మెగా 158ను డిజైన్ చేస్తున్నారన్న వార్తలు మెగా ఫ్యాన్స్లో భారీ హైప్ను క్రియేట్ చేస్తున్నాయి.